అండ్ నాకు ఒకటి బాగా మీకు నాకు బాగా కోఇన్సిడెన్స్గా తగిలింది ఏంటంటే మా మదర్కి కూడా శోభన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే ఓకే. చిన్నప్పుడు మీకు ఎలా శోభన్ బాబు గారి సినిమాలు చూపించారో మీ మదరు, నాకు కూడా మా మదర్ అలాగే శోభన్ బాబు గారి సినిమాలు అన్నీ చూపించారు. సో ఏం సినిమాలు చూసారు శోభన్ బాబు గారి? చాలా చూసాండి, సోగ్గాడని, ఆ, ఏవండి ఆవిడ వచ్చిందని, మ్మ్. ఇంకా సో మెనీ ఉన్నాయి ఆయన చెప్పాలంటే. సో ఆయన సినిమాలు ఏమైనా ఇంపాక్ట్ చూపించాను మీ పైన? అంటే నాకు అలాగని ఏం లేదు, నేను యాక్సిడెంట్గా చెప్తున్నాను కదా, నాకేంటంటే మ్యూజిక్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్. కోర్స్ కూడా ఏదో చేసిన డిప్లొమా ఇన్ మ్యూజిక్ అండి. అప్పుడు అలాగా మ్యూజిక్ సైడ్ వెళ్ళి అనుకోకుండా ఇంటికాడ సడన్గా తాతయ్య గారికి హెల్త్ ఇష్యూ వచ్చి ఇంకా తాతయ్య గారు ఇది అవ్వడం వల్ల ఇంటికి ఉండిపోయాను. ఆ తర్వాత రాజావారి రాణి గారు స్టార్ట్ అయింది. ఓకే. అండ్ రాజావారి రాణి గారి విషయంలోనే నాకు ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. సీరియస్ కాదు, పాజిటివ్ క్వశ్చనే. ఓకే. కిరణ్ అబ్బవరం గారు ఆ సినిమా ఒక మంచి నెంబర్ మేక్ చేసింది, గుడ్ మూవీ అని పేరు తెచ్చుకోండి. కానీ ఆయన మీద కనీసం ఒక 4-5 సంవత్సరాలు విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఈరోజు చాలా పర్సనల్ అబ్యూస్ ట్రోలింగ్ అది. ఈరోజు ఆయన ఏ రేంజ్లో ఉన్నారు మనం చూస్తాం. అదే అంటున్నాం కదండి, ఇప్పుడు నువ్వు జెన్యున్గా వెళ్ళేటప్పుడు కమ్బ్యాక్. అదే అంటున్నాను, నువ్వు జెన్యున్గా వెళ్ళేటప్పుడు చాలా మంది చాలా అంటారు. నువ్వు చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారు చెప్పారు, మీకు ఐడియా ఉందో లేదో, కప్పలు అందులో చెవిటి కప్పు ఉంటుంది, అలాగే ఉండాలి. అలా ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. మీతో ఎప్పుడన్నా డిస్కషన్ నడిచిందే? అదేం డిస్కషన్ ఉంది, ఇప్పుడు కనబడితే సరదాగా మాట్లాడుకుంటాం. ఏంటి, ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, మీకు పర్సనల్ లైఫ్ వస్తులోకి మన 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 లైఫ్లో మనం బిజీగా ఉంటాం. మీ ఇంటర్వ్యూ ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇప్పటికి అయింది దాదాపు 2 years నుంచి. సో అలా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నాం, అంతే అండి. ఓకే. అండ్ మీరు ఎలాగో ఆ మూవీ సెట్లో ఉన్నారు కాబట్టి సరదా క్వశ్చన్ మీరు చెప్పాలంటే చెప్పండి, లేదా స్కిప్ చేసేసేయండి. ఆ సినిమాలో ఉన్న హీరో హీరోయిన్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అవునవును. సో ఎప్పుడన్నా మీకు అనిపించిందా సెట్లో వీళ్ళిద్దరి మధ్య ఏదో మనకి ఎప్పుడు అనిపించలేదు. అంటే ఆ టైంలో మాకేం తెలియదండి బేసిక్గా. అంటే మిగిలిన వాళ్ళు తెలుసు, నాకైతే అసలు జీరో నాలెడ్జ్ అండి. నాకు సినిమా కోసం కానీ యాక్టింగ్ కోసం కానీ వేరే దానికోసం నాకు అసలు ఏమీ తెలియదు. నువ్వు ఇలా చేయరా అంటే వెళ్ళి చేయడం అంతే. ఇప్పుడు నేర్చుకున్నా. ఓకే. అప్పటికి నాకు జీరో నాలెడ్జ్. ఎందుకంటే నేను ఊర్లోంచి రావడమే, నేను మా ఫ్రెండ్ రవికిరణ్ కోల వాడు వచ్చినప్పుడు ఫస్ట్ టైం 2011లో వచ్చాం. హైదరాబాద్ బస్ దిగ్గానే ఇలా చూస్తున్నాం, ఏంద్ర ఎలా ఉంది అని తెలీదు. అంటే మన ఊర్లో ఎలా ఉంటుంది, చిన్న చిన్న పాకలు లేదా చిన్న పెంకిటీల్లో ఉంటుంది. ఇక్కడ గొత్తులోకి ఇలా ఏంటర్ ఎంత పెద్ద ఉన్నాయి బిల్డింగ్లు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అవి ఏమి తెలియవండి. సో అలా వచ్చిన మనకి అంత నాలెడ్జ్ ఏముంటుందండి. టార్గెట్ సినిమానే. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని, వాడు డైరెక్టర్ అవుదామని. నేను యాక్సిడెంటల్గా యాక్టర్ అయ్యాను, వాడు మాత్రం డైరెక్టర్ అయ్యాడు. కీరవాణి గారి దగ్గరికి కూడా ఎప్పుడో అప్రోచ్ అయ్యారని విన్నాను. అయ్యిందా ఆ టైంలోనేండి. కీరవాణి గారి దగ్గరికి వెళ్ళలేదు. ఓకే. ఆయన దగ్గర పనేంద్ర గారని, వీణా పనేంద్ర గారు అంటారు, వీణా ప్లే చేస్తూ ఉంటారు. మీకు 100% లవ్, ఇంకా చాలా సినిమాలు చేశారు. ఆయన మా స్కూల్ మాస్టర్ బాబ్జీ సార్ అని, ఓకే, మా ట్యూషన్ మాస్టర్. ఆయనకి తెలుసు రిలేటివ్స్ ఎక్కడ. ఆయన పంపించారన్నమాట, ఇలా వీడు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అని. ఇంట్రెస్ట్ అంతే, బట్ మ్యూజిక్ కూడా మనకి ఏం చేయాలి అది కూడా తెలియదు. ధైర్యంగా దూకేశారు అంతే. ఏదోటి బ్రహ్మానందం గారు అంటారు, ఏదోటి చేద్దాం అలాగా, మనకి తెలియపని ఏదోటి చేద్దాం, ఏదోటైతే అవుతాం అనేదైతే ఉంది. ఈ సినిమా ఉండబట్టే కదా నాకు ఈ గౌరవం వచ్చిందని మీరు ఒక మూమెంట్ ఉంటుంది కదా. అవునండి. ఆ మూమెంట్ షేర్ చేసుకుంటారా? అని మనం ఎక్కడికి వెళ్ళినా మనకంటూ నాట్ ఓన్లీ కసిరెడ్డి, మీకు థియేటర్లో కనపడి ఏ ఆర్టిస్ట్ కన్నా ఆ గౌరవం ఉంటుందండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అరే వీడు సినిమా ఆర్టిస్టా, వీరు అని ఎవరు అనరు, ఆ వీడు అనే దాంట్లోనే గౌరవం ఉంటుంది. అదే గౌరవం. బేసిక్గా ఏంటంటే వీడేంటి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వీడు హీరో ఆడు అంటున్నారు. ఇప్పుడు మా సైడ్ వెళ్తే ఇప్పుడు చిరంజీవి గారు అని మనం అంటాం, ఆ సైడ్ ఏంటంటే చిరంజీవి కనపడతాడు నీకు, భలే చేస్తాడు రా, అదొక గౌరవం అండి. అంతే. అంటే ఓన్ మా మనిషి అన్నప్పుడే నీకు గాడు గీడు అనేవి వస్తాయి. లేదంటే ఏంటంటే ఎమ్మెల్యే గారు బాగున్నారు, ఎమ్మెల్యే అంతే, నీ మనిషి కాదు. గాడు అనుకుంటున్నావు అంటే నీకు దగ్గర అయినప్పుడే ఆ ప్రేమలోంచి వచ్చేది అన్రెస్పెక్టెడ్గా అనిపిస్తుంది బయట నుంచి చూసేవాడికి. బట్ వాడి జీరో, వాడికంటే ఏముండదు. వాడు హ్యాపీగా ఏంట్రా మీ హీరో ఏం చేస్తుంటాడు అని వాడు హ్యాపీగా ఉంటాడు.
కలుస్తూ ఉంటాడు మిమ్మల్ని, ఏంటి చిరంజీవిని కలిసావా, బాలకృష్ణ కలిసావా, ఇలా ఉంటాయండి. వాళ్ళకేముండదు, నీకు ఆ సినిమా ఇండస్ట్రీలో నీకు ఉండే గౌరవం వేరే ఉంటుంది. స్క్రీన్ మీద కనపడ్డా ఉంటేనే ఆటోమేటిక్గా నీకు గౌరవం పెరిగినట్టు. నాకు ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ కావాలి. అంటే ఉదాహరణకి ఇదే ఈ కంటిన్యూటీ క్వశ్చనే. ఇప్పుడు ఉదాహరణకి ఒకరోజు మీరు ఒక హీరోని కలవడం, ఇంకో స్టార్ని కలవడం, లేకుంటే 10 మంది మధ్య ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం, అక్కడ కూర్చొని ఆ మూమెంట్లో ఇది కదా సినిమా ఇచ్చిన గౌరవం అని మీరు రియలైజ్ అయిన ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి. అంటే అది మనం అలా చెప్పలేమండి, ఎందుకంటే నీ ఎక్కడికి వెళ్ళినా అన్నీ జరుగుతూ ఉంటాయి. మనకి రెస్పెక్ట్ అనేది ఇప్పుడు నీ స్థాయికి తగ్గ రెస్పెక్ట్ నీకు ఉంటుంది, పక్కనోడి స్థాయికి తగ్గ రెస్పెక్ట్ వాడికి ఉంటుంది. వాడిని చూసి మనం కులుకోకూడదు, ఎందుకంటే వాడిని ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ చేస్తున్నారంటే నువ్వు ఇంకా ఏదో చెయ్యాలి. నువ్వు దాని మీద ఫోకస్ చేయట్లేదు. నాకు ఉంది కదా ఏంటి చెప్పండి, దాని మీద ఆగిపోతున్నావు తప్ప వాడికి కావాల్సింది నీకు రావాలంటే నువ్వు వాడికి ఏదో ఒకటి చెయ్యాలి. నేను అలాంటి ఎక్స్పీరియన్స్ చేశాను తప్ప నాకు రెస్పెక్ట్ మీద ఇలాగేమీ లేదండి. సినిమాలో కనపడడం అనేది ఒక రెస్పెక్ట్. నువ్వు మంచిగా ఉంటే మంచిగా ఉంటారండి, మంచిగా లేకపోతే ఏముండదు. ఇప్పుడు నీకు చాలామంది వస్తారు, ఫోటో ఇవ్వండి అంటారు, ఫోటో ఇస్తాం. కొన్ని బిజీగా మనకి వాడికి తెలీదు మనం ఏ పొజిషన్లో ఉన్నాం అనేది, అక్కడికి వచ్చి ప్రేక్షకుడికి తెలీదు. వాడు వస్తాడు, అన్న ఫోటో అంటాడు, ఈ సీన్ అయిపోయి ఇస్తా అంటే ఆగుతాడు, మళ్ళీ అడుగుతాడు, ఆ సీన్ అవ్వదు మనకు, ఆ పక్కన దాని మీద ఉంటుంది. వాడు వస్తాడు, చూస్తాడు, కొంచెంసేపు చూస్తాడు, అలా చూసి వద్దులేనా అని పోతాడు. అంటే వాడికి తప్పులేదు, వాడికి ఏంటి నేను అడిగాను ఇంచేపు నీ గురించి నిలబడే, వాడిది కూడా ప్రేమే, వాడిది ప్రేమ, అదొక రకం ప్రేమ ఆడిది. నాకు ఫోటో ఇవ్వలేదని కోపంతో వెళ్ళిపోతాడు. అంటే మనకేంటి ఇక్కడ సీన్ అవ్వలేదు, డైరెక్టర్ పక్క టెన్షన్ పడుతూ ఉంటాడు, ప్రొడ్యూసర్కి ఒక పక్క టెన్షన్ ఉంటుంది, ఇది అవ్వకపోతే ఏమవుతుంది అని. వాడికి అది ఉండదు, వాడు వస్తాడు నేను వచ్చి నన్ను ఫోటో ఇవ్వలేదు అనేది వాడికి ఉంటుంది. ఇవన్నీ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏంటంటే ఆ సెట్లో ఉన్నప్పుడే తెలుస్తుంది. ఒక్కొక్కడు వస్తాడు, క్రౌడ్లో షూట్ జరుగుతూ ఉంటుంది, వాడు వచ్చి ఇలా ఫోన్ పెట్టుకుని రావడం ఇలా చెప్తాడు, అన్నది ఇలా అంటాడు, ఇలా చూస్తే చేసుకున్నా అయిపోయింది, ఆడి పని అయిపోయింది, ఫోటో వచ్చింది అంతే. అలా ఏంటంటే బ్యూటిఫుల్ మూమెంట్స్ చాలా ఉంటాయండి. ఆస్వాదిస్తున్నారు ఇవన్నీ, ఎంజాయ్ చేయడం అండి అంతే, మనకి ఏముండదు. అండ్ ఈ మొత్తం ప్రయాణంలో ఏ సినిమా తరువాత ఇక్కడ నేను ఓకే నా మార్క్ ఇక్కడ పడింది, ఇక నేను సక్సెస్ అయ్యాను ఇక్కడ అని ఏ సినిమా తర్వాత అనిపించింది? అదే రాజావారణి గారు అండి. అది చాలా లక్ ఉండాలి. అంటే అవును, ఫస్ట్ మూవీయే ఫస్ట్ మూవీ తోటి పడిపోయిందండి, ఆ మార్క్ పడిపోయింది. దాని తర్వాత నేను నిలబడడానికి ఏం చేయాలనేది చేసుకున్నా. ఏం చేయాలరా అన్నప్పుడు ఓన్లీ గుడ్ కంటెంట్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు యాక్సెప్ట్ చేస్తారు. సో గుడ్ కంటెంట్ వైపు మనం వెళ్ళాలి. సినిమా ఇట్ట ఫ్లాప్ అనేది పక్కన పెడితే మనం చేసిన క్యారెక్టర్ ఇది బాగాలేదురా అని ఆడియన్ అనకూడదు. నాకు ఇప్పుడు దాకా ఎవరు అనలే, ఏంటన్నా అలాంటి సినిమా చేసావు అది పెద్ద బాగాలేదు అని ఎవరు అనలే. సో నేను దానికోసం ఎక్కువ కష్టపడతాను. అండ్ మీరు ఒకసారి మాట్లాడుతూ ఇలాగే అంటే క్యారెక్టర్ని ఎలా ఫిల్టర్ చేస్తారని అడిగితే, నేను కథ వింటాను, కథ విన్న తర్వాత నాకు అర్థం అవుద్ది, దాన్ని బట్టి నేను ఓకే చేస్తానని చెప్పాను. నిజంగా చెప్పండి, ఇప్పుడున్న ఇండస్ట్రీల పరిస్థితుల్లో మీరు కథ అడిగితే కథ పూర్తిగా చెప్పే పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయా అంటే మనం అడిగే విధానం అండి అంతే. అదే చెప్తున్నాం కదా, ఇందాక అదే అంటున్నాం, మీరు ఏమిస్తే అది వస్తుంది. ఎలా అడుగుతారు మీరు? నేను అడుగుతాను, నాకు ఫార్ములా సీక్రెట్ గా అని చెప్తే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు పాపం ఏ సినిమా హిట్ అవుద్దో తెలియక, ఏ సినిమా ఫ్లాప్ అవుద్దో తెలియక. కాదండి, నాకు హిట్ ఫ్లాప్ అని కాదు, నేను సినిమా అలా అయితే నేను చేసిన సినిమాలన్నీ అంటే వాళ్ళ కథ చెప్పట్లేదు, వాళ్ళు చాలా బ్లైండ్ గా రూల్స్ చేస్తున్నారు. మేబీ ఏమో, బట్ నేను నేను అవసరం ఎట్లా బెగ్గింగ్ చేస్తాను. నేను సార్ నాకు తెలియదు, నేను చెప్పను సార్ నాకు, ఎందుకంటే 100 క్యారెక్టర్లు ఉంటాయి సార్, 100 క్యారెక్టర్లు దాటి నువ్వు కనపడాలంటే నీకు కథ తెలియాలి. లేదంటే ఎవడొచ్చి ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు కదా సినిమాలో. ఇప్పుడు ఇంటర్వ్యూ అయితే మీరు నేను మాట్లాడుకుంటాం, షూటింగ్ అలా ఉండదు, సడన్ గా ఎవడో డైలాగ్ వస్తుంది ఇలా చూస్తాం, దానికి ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో నీకు తెలియదు కథ తెలియకపోతే. ఎందుకంటే వాడు మధ్యలో వచ్చాడా, లేదంటే సినిమా స్టార్టింగ్ లో వచ్చాడా, లేదా ఎండింగ్ లో వచ్చాడా, లేదంటే ఏంటనేది మనకు తెలియదు. అది తెలియనప్పుడు నువ్వు ఎక్స్ప్రెషన్ ప్రాపర్గా ఇవ్వలేవు. సో నేను దానికోసం నేను కథ క్లియర్గా వింటాను. ఓకే, అంటే చాలా మంది డైరెక్టరే చెప్పగలవద్దు, నేను అడుగుతా, ఏడీస్ చెప్పినా పర్లేదు, నేను ఏడీస్నన్నా సరే అడిగి ఇలా ఉంటుందన్నా ఇలా ఉంటుందన్నా ఓకేరా ఓకే. అండ్ ఇప్పుడు అంటే మీ యాక్టింగ్ చూస్తున్నాము, మీ జర్నీ చూస్తున్నాము,
మీతో పాటు పోటీ పడి అంటే మీతో పాటు వచ్చిన వాళ్ళు కానీ మీకంటే ముందు వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ రేంజ్ సక్సెస్ అందుకోలేదు. సో మీ యాక్టింగ్ మీద కానీ మీ కెరీర్ మీద కానీ ఎలాంటి డౌట్ లేదు. కానీ కెరీర్ స్టార్టింగ్లో మీరు ఎలాంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు కదా. మీ ఫ్రెండ్తో సినిమా తీశారు, తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోనే జర్నీ చేశారు. అప్పుడు ఒక షాట్ ఎక్కువ టేకులు తీసుకొని రాక అలాంటి సందర్భం ఏదైనా గుర్తుందా? అదే అంటున్నాను, అది ఫస్ట్ సినిమాకి ఫేస్ చేసాము రాజావారాణి గారికి. ఆ తర్వాత అంటే అక్కడ మీ ఫ్రెండ్ కాబట్టి ఓకే. ఆ తర్వాత అంత ఎప్పుడు ఫేస్ చేయలేదండి. ఎక్కువ అంటే ఒక 3-4 అంతే, అంత మించి ఎక్కువ నా సైడ్ నుంచి ఎప్పుడు అవ్వలే. మరేమో అది టెక్నికల్ ఇష్యూ లేదంటే సంథింగ్ ఏదో తప్ప నా సైడ్ నుంచి ఎప్పుడు 2-3 అంటే ఎక్కువ అవ్వలే. ఓకే. అందు ఇంకా అదే అంటున్నాను, కథ తెలిస్తే నీకేం చేయాలో తెలుసు కాబట్టి నువ్వు టేకులు పడవు. ఎందుకంటే ఆ సీన్ దేని తర్వాత పడుతుంది అనేది నీకు తెలుస్తుంది కాబట్టి. దానికి ముందు ఎంత ఎమోషన్ క్యారీ చేస్తున్నావు, దాని తర్వాత ఎంత ఎమోషన్ క్యారీ చేస్తున్నావు, ఆ టైంకి ఏ ఎమోషన్లో ఉన్నావు అనేది నీకు కథ తెలిసినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఎదుటోడు ఆ పక్కనోడు సడన్గా వచ్చినప్పుడు ఆడితే ఎమోషన్ ఉంటుంది అనేది, వాడు అప్పటికప్పుడు వచ్చాడా లేదంటే ఫస్ట్ నుంచి ఉండి మధ్య మధ్యలో వస్తా సడన్గా ఎంటర్ అయ్యాడా అనేది తెలిస్తేనే నీకు ప్రాపర్గా తెలుస్తుంది. అప్పుడు నీకు ప్రాపర్గా తెలిసినప్పుడు నీకు టేక్స్ పడవు. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పే మాటలన్నీ ఒక 2 సంవత్సరాల పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూర్చోబెట్టి ఒక 2 లక్షల రూపాయలు ఫీజు కట్టించుకొని నేర్పించేయి. మీకు ఎలా తెలిసినాయి, ఎలా వచ్చినాయి అసలు? అదే అంటున్నాండి, అంటే అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. దేనికన్నా నువ్వు అబ్జర్వ్ చేయాలి ఎక్కువ థింగ్స్. ఎప్పుడు నీ చుట్టూ ఏం జరుగుతుంది 360 degrees. నేను ఖాళీగా కూర్చున్నా ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఓకే ఇలా మూవ్ అవ్వాలి, ఓకే పెద్ద ఆర్టిస్టులు ఇలా చేస్తారు, డైలాగ్ చెప్పేటప్పుడు ఇక్కడ పాస్ తీసుకుంటారు ఇంత లెంతీ అయితే, ఈ షార్ట్ డైలాగ్ అయితే ఎలా చెప్పాలి, ఏ వేలో చెప్పాలి, అవన్నీ ఉంటాయండి. అలా మీకు చూసి అబ్జర్వ్ చేసి మీరు నేర్చుకున్న ఆర్టిస్టులు ఉంటారు కదా ఎవరో ఒకరు, అలా 1-2 పేర్లు చెప్పమంటే ఎవరి పేర్లు చెప్పండి? లేదు, చాలా మంది ఉన్నారండి. రాజీవ్ కనకాల్ గారు ఉన్నారు, ఓకే నేను చేసిన వాళ్ళు. అజయ్ ఘోష్ గారు ఉన్నారు. హీరోల్లో నాకు దుల్కర్ ఉన్నాడు, విజయ్ దేవరకొండ గారు ఉన్నారు. ఇలా ఇప్పుడు రవితేజ గారు చేస్తున్నాం, రవితేజ గారు ఉన్నారు. ఇలా అంటే మనకి ఓన్లీ 1-2 అని చెప్పలేమండి. నీ తర్వాత వచ్చిన ఆర్టిస్ట్ నుంచి కూడా నువ్వు నేర్చుకుంటే ఉంటుంది. అది ఇప్పుడు మనం జడ్జ్ చేయలేమండి. నీ తర్వాత వచ్చిన ఆర్టిస్ట్ కూడా నీకంటే బెటరే, బట్ ఎక్కడో ఏదో చిన్న ఆ టైము అంతే. కరెక్ట్. సో అలా నీ చుట్టూ ఉండే ఆర్టిస్టులే నీకు నాకు అంతే గురువులేండి. అంతే, మీకు అంతే అండి, ఏదన్నా లెర్నింగ్ నుంచే వస్తుంది. మీకు ఆ లెర్నింగ్ ప్రాపర్గా ఉంటే వేరేది ఏం అవసరం లేదండి. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే బాగా ఇంపాక్ట్ ప్లే చేసిన సినిమా వచ్చేసి ఆయ్. సో అసలు ఆయ్ ఛాన్స్ ఎలా వచ్చింది, ఆ జర్నీ గురించి కాస్త చెప్పండి. ఆయ్ అంటే నాకు ఫస్ట్ టైం అండి, ఆయనకి నాకు ఎప్పుడు పరిచయం లేదు, అంజీకి నాకు. ఓకే. అంజీ గారు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు అప్పటికి 2-3 హీరోలు, అప్పుడు నాకు ఓకే అన్నాను. ఆ తర్వాత హీరో మారారు, తర్వాత ఫైనల్గా నితిన్ గారు వచ్చారు. మనకి ఆయన కథ చెప్పారు, మనకి చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత నేను ఆయన జర్నీ స్టార్ట్ చేసాం. స్టిల్ ఇప్పటికి మంచి ఫ్రెండ్స్. యాక్చువల్గా లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. యాక్చువల్గా నితిన్ గారితో మాకు ఒక మూమెంట్ ఉంది. ఆయన్ని ఫస్ట్ తేజ గారు లాంచ్ చేయాలి. తేజ గారు లాంచ్ చేయాల్సి ఉంటే అది ఎందుకో పోస్ట్పోన్ అయిపోయింది. అంటే పోస్ట్పోన్ క్యాన్సిల్ సంథింగ్ ఏదో జరిగింది, ఆ ప్రాజెక్ట్ లేదు అని తెలిసిందనమాట. తరువాత వాళ్ళ ఫాదర్ స్టోరీస్ కోసం చూస్తున్నా అంటే నేను నా ఫ్రెండ్ వెళ్ళి ఒక స్టోరీ నెరేషన్ ఇచ్చాం, వాళ్ళ ఫాదర్కి ఇచ్చాము. ఆయనకి ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, బట్ సెకండ్ హాఫ్ నచ్చల. సెకండ్ హాఫ్ నచ్చకపోలేక ఒక 1 week టైం ఇచ్చారు. 1 week టైం ఇచ్చారు. 1 week తర్వాత సెకండ్ హాఫ్ చేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఆ క్యారెక్టర్స్ కానీ ఆ స్టోరీ మూమెంట్స్ ఆ ఎలిమెంట్స్ కానీ మొత్తం బాగా నచ్చినాయి అనమాట. నేనేం మార్చొద్దు, బట్ నాకు ట్రీట్మెంట్ మార్చండి సెకండ్ హాఫ్ వరకు చాలు అని చెప్పేసి. బట్ మేము వెళ్ళే లోపల 5 daysకు అనౌన్స్మెంట్ వచ్చేసింది అని ఫస్ట్ మూవీ. సో అది మీ ఆయ్ సినిమా చూస్తున్నప్పుడు కూడా నాకు థియేటర్లో ఆ విజువల్స్ తిరుగుతూ ఉన్నాయి. అరే నా హీరో కదా అని చెప్పేసి. ఆయన గట్టిగా కూర్చున్నారండి అంజీ గారు, నేను కావాలని. ఆయన సైడ్ నుంచి అంటే మనకి స్లాంగ్ గోదావరి స్లాంగ్ కదా, ఆయనకి కంఫర్ట్. అవునవును, ఈ ఆర్టిస్ట్ ఉంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది ఆయన
స్టాండ్ తీసుకుని ఆయన నా గురించి నేను ఆయన గురించి చేసినట్టే సినిమా చేశాను. బట్ ఆ సినిమా మీకు సక్సెస్ తీసుకొచ్చింది, ఆడియన్స్కి దగ్గర తీసుకెళ్ళింది, ఇదన్నీ ఓకే. ఇద్దరు పెద్ద స్టార్ హీరోల్ని ఒకేసారి మీకు ఎన్టీఆర్ గారిని, అల్లు అర్జున్ గారిని ఇద్దరిని ఒకేసారి మీకు పరిచయం చేసింది. అది చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అండి. అప్పుడు మేము సడన్గా థియేటర్స్ తిరుగుతున్నాం, విజయవాడ నుంచి ఎన్టీఆర్ గారు కలుస్తానంటే అటు నుంచి అటే వెనక్కి వస్తాండి. అప్పుడే ఆంధ్ర తిరగల, ఓకే, కరెక్ట్గా ఆంధ్రాకి ఎంటర్ అయ్యాము. ఈలోపు ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి రమ్మంటున్నారు, మీట్ అవుతారంటే ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యలేమండి. అదొక బ్యూటిఫుల్ మూమెంట్. ఏం మాట్లాడారు ఆ రోజు ఎన్టీఆర్? యాక్చువల్గా మీరు కలిసిన తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూ లేదు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, బట్ అక్కడ కూడా ఈ క్వశ్చన్ అడగలేదు, మీరు చెప్పలేదు. ఏం మాట్లాడారు ఎన్టీఆర్ గారు? ఏం లేదండి, అదే ఆయన సినిమాలు చూస్తారు, అన్ని సినిమాలు చూస్తారు నాకు తెలిసి. నేను చేసిన సినిమాలు చాలా వరకు చూసారండి. ఓకే, ఆయన డైలాగ్ చెప్పడం హైలైట్ గుర్తు పెట్టుకుని, చౌదరి గారు నమస్కారం నమస్కారం నమస్కారాలు మాకు ఇట్లా వాళ్ళకి. దాని తర్వాత మేము బాగానే తీస్తాం కదండి, నేను బాగానే తీస్తాను కదా అని అశోకోణంలో అర్జున్ కళ్యాణ్ డైలాగ్ చెప్పారు. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారు ఆయన. చాలా పెద్ద నాలెడ్జ్ అండి. ప్రతి సినిమా చూస్తారండి ఆయన. నాకు అర్థమైంది ఏంటంటే ఫ్లాప్ అయిన సినిమా, హిట్ అయిన సినిమా అని ఉండదు, ఆయన ఎంటర్టైన్ అవ్వడానికి సినిమా చూస్తారు. అలా నా సినిమాలే చాలా చూసారండి ఆయన. ఓకే, రీసెంట్గా నాకేంటంటే వచ్చింది కానీ టైం కుదరలా, డేట్స్ ఇష్యూ వల్ల. ఛాన్స్ వచ్చిందా? ఏ సినిమాకి వచ్చింది? అదండి ఇప్పుడు జరుగుతుంది ప్రశాంత్ నీల్ గారు. అవునా? బట్ డేట్స్ ఇష్యూ, అప్పుడు దుల్కర్ చేస్తున్నాను. దుల్కర్ చేయడం వల్ల మనకి డేట్లు సెట్ అవ్వాలి. ఓకే, యాక్చువల్గా నిన్న కూడా దండోరా సినిమా గురించి ఆయన ట్వీట్ చేశారు. నిన్న అసలు వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు ఎవరు అడగలేదు, ఆయన సినిమా ట్వీట్ చేసేసారు. వాళ్ళందరూ షాక్, టీం అంతా మొత్తం. బెన్నీ అన్న, అవును, రవికృష్ణ. సో మీరు చెప్పినట్టు ఆయన అన్ని సినిమాలు చూస్తారండి ఆయన. అదే అంటున్నాను కదా, ఎందుకంటే అక్కడ ఇప్పుడు అంకిత్ ఉన్నాడు, అంకిత్ సినిమాలు చూశారు, తర్వాత నా సినిమాలు చూశారు. అంటే ఇంకా మనకి తెలియని మన సినిమాలు చూసారంటే తెలిసిన వాళ్ళే ఆబ్వియస్లీ చూస్తారు కదండి. అది అండ్ కసిరెడ్డి అనగానే సితారా వాళ్ళకి ఏంది ఆ స్పెషల్ బాండింగ్ నాగవంశీ గారికి? అది తెలియదండి, ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, నేను కసిరెడ్డికి పెద్ద ఫ్యాను, నాకు చాలా ఇష్టం అని చెప్పి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం, ఆఖరికి లక్కీ భాస్కర్ సినిమాలో కుదిరింది అని. ఏం తెలియదండి, అంటే ఎంకరేజ్మెంట్ అండి అంతే. ఒక రకంగా అలాంటి పెద్ద ప్రొడక్షన్స్ మనల్ని తీసుకొచ్చి సినిమాల్లో పెడుతున్నాయంటే అది ఒక ఎంకరేజ్మెంట్ అండి, మనకి ఒక బూస్ట్ ఇస్తున్నట్టే కదండి. అది చాలా హ్యాపీ మూమెంట్స్ అండి అది. అంటే ఇప్పుడు సితారా నాగవంశీ గారు అనగానే, అంటే యాక్చువల్గా మాకు తెలుసు, మేము పర్సనల్గా ఆయన కలుస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ సోల్ ఆయన. అవునండి, ఇక్కడ ఏముండదు, ఏముండదండి పాపం. ఇంటర్వ్యూల్లోనే ఆయన ఏంటంటే అగ్రెసివ్ గా కనపడతారు, బట్ ఆయనతో మాట్లాడుతుంటే పర్సనల్ గా తెలిసిన వాళ్ళకే తెలుస్తుందండి ఆయన గురించి, ఆయన ఎలా ఉంటాడు ఏంటి. ఏముండదండి, చాలా జీరో, లోపల ఏం పెట్టుకోడు ఆయన. ఏంటి ఏంటి ఏం జరుగుతున్నాయి, ఏం చేస్తున్నావు, ఓకే ఓకే సూపర్ సూపర్, బాగా చెయ్యి, మంచిగా చేద్దాం, మనం మళ్ళీ చేద్దాం అని ఉంటారు తప్ప ఆయన ఏంటంటే బయట మాట్లాడేవి ఒకలాగా ఉంటాయి. అంటే ఇంకా ఆయన అంటే మీకు ఇంటర్వ్యూలో ఒక 4-5 క్వశ్చన్లు అలా అడిగారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏంది ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అని ఒక ఇది వస్తుందండి. సో అలాగే ఏంటంటే ఆయనకుండే ప్రెజర్స్, ఆయనకుండే టెన్షన్స్. ఒక సినిమా చేసి 4-5 సినిమాలు చేసి నాకే ఎంత ఉంటే 400-500 కోట్లు ఖర్చు పెట్టి ఆయనకి ఎంత ప్రెజర్స్ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే ఆయన మాట్లాడేది ఏంటంటే రాంగ్ అనిపిస్తుంది. ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా ఎదుటోడికి ఏంటంటే ఎదుటోడి దాకా ఎందుకంటే నీ ఇంట్లో వాడికే నచ్చదు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు నేను చెప్పేది వినాలి కదా అంటే అది వచ్చాడు రా, నా ఊరెళ్ళి 4 రూపాయలు సంపాదిస్తున్నాడు కాబట్టి నాకు చెప్పేస్తున్నాడు సమాధానం అనుకుంటారు ఊర్లో. బేసిక్గా ఏంటంటే నేనే ఇంతకుముందు మాట్లాడేది నేనే, ఇప్పుడు మాట్లాడేది నేనే. అప్పుడు అదే అలాగే మాట్లాడుతూ ఇప్పుడు అలాగే మాడతా. ఏంటంటే నువ్వు చూసే విధానం మారిపోతుంది, తీసుకునే విధానం మారింది, చూసే విధానం మారిపోతావు. 4 రూపాయలు నా దగ్గర ఇంట్లోకి నేను నార్మల్గానే ఉంటా, నా దగ్గర ఉన్న 4 రూపాయలు నా జేబులోనే ఉంటే నేను నార్మల్గానే ఉంటా. నేను 4 రూపాయలు సంపాదించానని నీ మైండ్ మారిపోద్ది. దానివల్ల ఏంటంటే నేను నార్మల్గా మాట్లాడినా నీకు యాటిట్యూడ్గా కనిపిస్తుంది. మీకు నాగవంశీ గారు మాట్లాడేటప్పుడు మీరు డైరెక్ట్గా కలిస్తే ఆయన ఏమో భలే ఉన్నాడు కదరా, ఆయనతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే
అది బయట స్పెండ్ చేసేవాడికి తప్ప నీకు ఆయనతో మాట్లాడినోడికి తప్ప బయటోడికి తెలియదు. ఎలా హ్యాండిల్ చేస్తారు ఆయన ఈ ప్రెజర్స్ కానీ ట్రోలింగ్స్ కానీ అంతా? అదే అంటున్నానండి, అప్పటికప్పుడే ఆయన ఇవి జస్ట్ ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతాను మళ్ళీ దిగేస్తే ఆయనకి ఓహో నీది మాట్లాడాను కూడా ఆయన గుర్తుండదండి. ఆయన వదిలేస్తాడు ఆ టైంకి, అయిపోయింది మనం ఏదో మాట్లాడడం అయిపోయిందని వదిలేస్తాడు అంతే అండి. దాన్ని ఏంటంటే ఈ సోషల్ మీడియా నాట్ ఓన్లీ నాగవంశీ గారు, ఏదన్నా ఒకటి చిన్నది ఎలా అయ్యిందంటే సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే అదే మీకు తెలిసిందే కదండి, నాటు సోషల్ మీడియా అది ఎంత ఊళ్ళోంచి వచ్చిందే. ఇదివరకు ఏంటంటే నీ ఇంట్లో రే చూసావా ఏదో చేసాడంట అని చుట్టుపక్కల మాట్లాడుకునేవారు. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఇప్పుడు ఇంటి దాకా వెళ్ళట్లేదు, చూసావా అని దాంట్లో షేర్ చేస్తున్నారు అంతే. సోషల్ మీడియాని ఈ రకంగా వాడుతున్నారు. నెగిటివ్ని ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఫాస్ట్గా, పాజిటివ్ లేట్ అవుతుంది. సో ఆయన పాజిటివ్ సైడ్ ఎవరికి తెలియదు, ఆయన ఎలా ఉంటాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు, ఆయనతో మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇప్పుడు వాళ్ళ బామ్మర్ది హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఓకే, నేను ఇప్పుడు ఆ సినిమా చేస్తున్నాను. సో మాకు ఇంకా బాగా తెలుస్తుంది. డైరెక్టర్ ఎవరు? కొత్త ఆయన. ఓకే, మనకి జాతిరత్నాలకి వాటికి ఇట్లకి చేశాడు. ఓకే, ఆయన కొత్త ఆయన. అండ్ మీ కెరీర్లో అంటే ఆయి కానీ బెదుర్లంక కానీ ఇలా రాజావారి నాకు ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్లో హీరోల్లో మళ్ళీ అంటే డైలీ ఏం జరుగుతుంది మామ ఏంటి అని మాట్లాడుకుంటే ఫ్రెండ్లు అంటే నాగవంశీ గారు వాళ్ళ బామ్మద్ది ఉంటాడు. అవునా? క్లోజ్ ఫ్రెండ్స్లో. ఓకే, ఋషి మనోడి పేరు. అంటే బేసిక్గా ఏమనుకుంటుంటే ఫస్ట్ హీరోగా ఏదో చేస్తున్నారు డబ్బులు ఉన్నాయి ఇలా అనుకుంటారు. బట్ నేను ఫస్ట్ టైం మనోడు వచ్చి యాక్ట్ చేసినప్పుడు నేను షాక్ అయ్యాను. నేను ఎక్కడ నేర్చుకున్నావు అంటే ఎక్కడ నేర్చుకోలేదు మామ అన్నాడు. ఓకే, ఎందుకంటే మీకు ఫస్ట్ టైం యాక్టర్లా కనిపించండి. అంటే ప్రమోషనల్ కంటెంట్ ఏమైనా రిలీజ్ అయిందా ఇప్పుడు దాకా? ఓపెనింగ్ అయింది కదండి. ఓపెనింగ్ కంటెంట్ కదా. ఇంకొక 10 days షూట్ ఉంది. ఓకే, అది అయిపోతే 1 by 1 ప్లాన్ చేస్తారండి. మంచి సినిమా, చాలా ఎమోషనల్ సినిమా అది. ఫస్ట్ సినిమా మంచి సినిమా, బాగుంటుంది సినిమా. సూపర్. అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం మీ సినిమాలు బెదుర్లంక కానీ రాయ్ కానీ ఇలా కొన్ని సినిమాలు రాజావారు రానివారు మీ కెరీర్ని మార్చి నేను లక్కీ భాస్కర్ దగ్గరికే వస్తున్నాను. అండ్ కాస్త మీ లైఫ్ విషయానికి వస్తే ₹10 మొదలైన మీ సంపాదన ఈరోజు ఎన్ని లక్షలకి వెళ్ళింది? అదే లేదు, బాగుంది. అలా లక్కీగా అంతా కూడా హ్యాపీగా చేసుకుంటూ సినిమాలు గ్యాప్ లేకుండా అలా చేసుకుంటే ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డా? ఫైనాన్షియల్గా అంటే మనకి ఎప్పుడు నాకు అదే అంటున్నాను, నేను ఆ థాట్లోకి రాను. ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అని ఇంటి దగ్గర కూర్చుంటే వెనకాల తిరిగిపోద్దండి. అది మనం ఏం చేయాలి. ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అంటే నువ్వు ఫైనాన్షియల్గా ఫస్ట్ మెంటలీ సెటిల్ అవ్వాలి. దెన్ నువ్వు ఫైనాన్షియల్గా ఎంత సెటిల్ అయినా మెంటల్గా సెటిల్ లేకపోతే ఏం చేయలేమండి. నాకు అది ఉంది. నా దగ్గర రూపాయి ఉన్నప్పుడు నేను ఒకలాగే ఉంటా, ₹1,00,000 ఉన్నప్పుడు ఒకలాగే ఉంటా. సో నేను హ్యాపీగా వెల్ సెటిల్డే. సో నాకు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు సినిమా లేకపోతే ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను, నాకు ఆ నామోషి ఉండదు. నేను ఇప్పటికీ మొన్న ఇంటికి వెళ్ళాను పండక్కి, నేను పొలానికి వెళ్ళా, ఏమైనా పని ఉంటే చేసుకున్నా వచ్చేసా అంతే. ఊర్లో ఎవరు పట్టింది ఏరా వాడు ఎట్టగానే వాడతారు, ఏ రా ఇంత ఆర్టిస్ట్ ఇంత పెద్ద యాక్టర్ నువ్వు మళ్ళీ వచ్చి పని చేస్తాను అంటారు అంతే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏంటి యాక్టర్ కదరా యాక్టర్ పని చేయకూడదు అనేది వాళ్ళు. నాకు అది ఉండదు. నేను నార్మల్గా ఏంటి మామూలుగా ఎక్కడి నుంచి వచ్చాం మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు అదే చేసుకోవాలి. ఎన్ని ఎకరాలు ఉంది ఊర్లో? ఊర్లో బాగానే ఉందండి, ఒక 6-7 దగ్గర ఉన్నాయి. 6-7 ఎకరాలు. ఏ పంట వేస్తున్నారు? ఇంకా ఒరే అండి. ఒరే. ఇది వరకు అరటి తోటలో వేసేవారు, కోతులు ఎక్కువైపోవడం వల్ల. అవును, మీ సైడ్ అన్నవరం మీకు దగ్గరేనా? అన్నవరం చాలా చాలా ఎక్కువ. అవును, అంటే ఎక్కువ అంటే ఏం కాదండి, ఇది వరకు అడవులు ఉండేవి. ఆ అడవుల్లో రకరకాల ఫుడ్ దొరికేది వాటికి. ఇప్పుడు ఏంటంటే ఇంకా కొట్టేస్తున్నారు, లేదంటే ఒక సైడ్ మైనింగ్ అని ఒక సైడ్ ఇదని అదని కొట్టేస్తుంటే వాటి దానికి ఫుడ్ ఉండట్లే. నేచర్ నేను పాడు చేస్తుంటే ఇంకా నేచర్ ఎక్కడ పడుతుంది వచ్చి? కరెక్ట్, మన దగ్గరే పడాలి. మేము నేచర్ని పాడు చేస్తున్నాం, నేచర్ని డెవలప్ చేస్తున్నారు అంటున్నారు. ఏందో ఇప్పుడు నీకు మళ్ళీ ఎవరన్నా కేర్ తీసుకుని అడవిలో ఏదో పిచ్చి చెట్లు కాకుండా జంతువులు తినే ఫ్రూట్స్ ఏమన్నా అలాంటివి ఏమన్నా నాటి వాటిని చేస్తే జనాల్లోకి రాకుండా అవి హ్యాపీగా అక్కడ బతుకుతాయని నా ఉద్దేశం. ₹10 సంపాదన ఏంది అసలు? అది ఏదండి ఫస్ట్ మీ కెరీర్లో ₹10 సంపాదన? అది నేను అదే ఫస్ట్ నాకేంటంటే
అప్పటికి ఇంటి దగ్గర అడిగితే ఇస్తారు, కాకపోతే ఫ్రెండ్స్ అందరూ పనిలోకి వెళ్దాం అంటారు. అలాంటి టైంలో ఓకే మనం ఎందుకు అడగడం అస్తమా అని వాళ్ళకి కూడా, ఇప్పుడు ఫాదర్ ఉన్నారు అనుకోండి, మదర్కి డబ్బులు ఎక్కడ నుంచి ఫాదర్ తెచ్చేస్తాడు కాబట్టి ఐడియా ఉంటుంది. మన ఫాదర్ లేరు కదా, మనమే తెచ్చుకుందాం అని నేను, మనకి జీడిమాడి తోటలు ఉంటాయి కదండి, జీడిమాడి తోటలు వేయడం, అవును ఐడియా. జీడిమాడి తోటల్లో పిక్కలు ఏరడానికి వెళ్ళేవాళ్ళం. పిక్కలు పిక్కలు ఏరితే ₹10 ఇచ్చేవారు. మేము స్కూల్ టైంకి ఒక 2 బిందెలు ఏరుకోవాలి, 2-3 ఫ్రెండ్స్ కలిపి 4-5 బిందెలు ఏరుకుంటే డబ్బులు వచ్చేవి. ఇంకా ఆ డబ్బులు జేబులు వేసుకోవడం, స్కూల్కి వెళ్ళడం, సాయంత్రంకి ఒకటి వచ్చాడు అంతే అయ్యండి. అంతే ఆ టైంకి అది చాలా ఎక్కువ. ఆ టైంకి ₹10 అంటే ఇప్పుడు ₹100 వాల్యూ లేదు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు అసలు ₹10. అసలు మనీ అంటే వాల్యూ లేకుండా పోయిందండి ఇప్పుడు. అంతే. అంటే మనీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు చాలా క్లోజర్ సర్కిల్ నుంచి తెలుసుకున్న క్వశ్చన్, కసిరెడ్డికి ఇప్పటిదాకా ఫుల్ రెమ్యునరేషన్ ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, బట్ చాలామంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు మేనేజర్లను పెట్టుకోమని, బట్ మీరు ఆ అప్రోచ్కి వెళ్ళట్లేదు. ఇదంతా నిజమేనా? ఏం జరుగుతుంది అసలు? అలా ఏం లేదండి, నాకు అందరు ఇచ్చారు. ఇవ్వని వాళ్ళు ఎవరు లేరు. నిజమేనా? ఆబ్వియస్లీ నాకు ఇవ్వని వాళ్ళు ఎవరు లేరు. ఫుల్ అమౌంట్లు వచ్చినాయి? ఫుల్ అమౌంట్లే. అసలు అలా ఎప్పుడు ఏం లేదండి. నాకంటే అంత మేనేజర్ని పెట్టుకుని ట్రావెల్ చేసే అంత ఇది నాకు లేదు ప్రస్తుతానికి. అంటే నేను నా వల్ల అవ్వట్లేదురా, నేను హ్యాండిల్ చేయలేను అన్నప్పుడు నువ్వు వెళ్ళాలి. ప్రస్తుతానికి నేను ఏంటంటే నేను ఎక్కువ సినిమాలు చేయనండి, సెలెక్టివ్గా సినిమాలు చేసుకుంటూ ఉంటా. అది గ్యాప్ లేకుండా ప్లాన్ చేసుకుంటా. సో ఎక్కువ సినిమాలు చేయండి మీరు. అందుకే లాస్ట్ ఇయర్ చూస్తే 2025 2 సినిమాలు రిలీజ్ అయినాయి, కింగ్డమ్, గుర్రం పాపిరెడ్డి. ఈ ఇయర్ ఒక 2-3 ఉంటాయి అంతే. ఓకే, చాలండి. మనీ కోసమో లేదంటే దానికోసం సినిమాలు చేసేలా అంటే నీకు ఈ 7 ఇయర్స్లో 100 సినిమాలు చేయొచ్చండి. నో చెప్తారా మీరు? ఖచ్చితంగా చెప్తాను. నో చెప్తారు? నేను చెప్తా. డబ్బులు పోతాయి అట్లా భయం లేదా? వచ్చే రెమ్యునరేషన్ పోతే అదే ఉండదు సార్. నాకు జెన్యున్గా అనిపించింది చెప్పేస్తాను. చాలా ధైర్యం కావాలి నో చెప్పాలంటే ఇండస్ట్రీలో. అంటే ఇప్పుడు అర్థం చేసుకోలేకపోయినా తర్వాత అర్థం చేసుకుంటాడని నేను చెప్తా. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇస్తానన్నారు, ₹1,00,000 ఎక్స్ట్రా ఇస్తారని సినిమా చేస్తే అది అవ్వదని తెలిసినప్పుడు మనం చేసాను అసలు. అంటే అలా చేయనప్పుడు చాలా మంది నొచ్చుకుంటారు, చాలా మంది రకరకాలుగా రాస్తారు. అవును, బట్ అవి నేను పట్టించుకోను. మీ అదృష్టం ఏంటంటే ఇంకా ఎవరు రాయలే. రాశారు, మీరు చూడలేదు అంతేనా? రాశారు, బోల్డ్ మంది రాశారండి. బట్ ఏంటంటే మనం చాలా మంది కూడా ఇంటర్వ్యూలు ఇమ్మన్నారు దాని గురించి. నేను అన్నాను ఇంతే సార్, ఇప్పుడు రాశారని ఇప్పుడు మీరు చూసారు కాబట్టి మీకు తెలుసండి, చూడనోడికి తెలియదు అది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను అనుకో, నా గురించి తెలిసిన ప్రతి కూడా చూస్తాడు, ఏదో రాశారంటే రాజ్కుమార్ కోసం అని. ఇంక మనం ఏం చేస్తామండి, అది వేస్ట్ కదా. వాళ్ళని హీరోలు చేయాలి, మనం ఎందుకు? మనం మాట్లాడుకొని మన పని మనం చేసుకుపోతే రాసేవాడు రాస్తూ ఉంటాడు, చూసేవాడు చూస్తూ ఉంటాడు, అది మనకు అనవసరం. ఇంకా అండ్ కింగ్డమ్ విషయానికి వస్తే నాకు తెలిసి హీరో గారు కానీ మీరు కానీ నాగవంశీ గారిని నేను కింగ్డమ్ రిలీజ్కి ముందు పర్సనల్గా కలిసినప్పుడు ఆయన ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే సినిమా మీద, మూవీ యూనిట్ మొత్తం కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు కింగ్డమ్ విషయంలో. బట్ రిజల్ట్ మిమ్మల్ని బాధ పెట్టిందా? బాధ పెట్టిందండి. అంటే మనం ఎంత చేసినా, మీది కూడా మనం ఎంత మంచి సినిమా చేసినా, సినిమా సక్సెస్ అయితేనే మన క్యారెక్టర్ కూడా ఎలివేట్ అవుతుంది. కరెక్ట్. ఆ సినిమా ఫెయిల్ అయితే మనం ఫెయిల్ అయినట్టే అండి. ఆబ్వియస్లీ మనకి తెలిసినా తెలియకపోయినా సినిమా సక్సెస్ మన సక్సెస్, సినిమా ఫెయిల్ అయితే మనకి ఫెయిల్ అయినట్టే. అందులో పెద్ద సినిమాలు సక్సెస్ చాలా పెద్దగా ఉంటుంది, లైక్ లక్కీ భాస్కర్. కరెక్ట్. సో అలా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అంటే మీరు మీ పర్సనల్గా చెప్పండి, ఎక్కడ తేడా కొట్టింది కింగ్డమ్? అంటే అలా మనం జడ్జ్ చేయలేము సార్. అది ఎందుకంటే ఏమో ఎక్కడ అంటే ఒకవేళ నేను చెప్పినా అది హిట్ అవ్వాలని లేదు, వేరే వాళ్ళు చెప్పినా హిట్ అవ్వాలని లేదు. టైం అంతే. కొన్ని సినిమాలు ఎందుకు పోయాయంటే నువ్వు చెప్పలేవు. ఇప్పటికే ఉంటాయి కొన్ని సినిమా, కాలేజ్ ఎందుకు పోయిందంటే తెలియదు, అతడు ఎందుకు పోయిందంటే తెలియదు. గోవిందరాంధ్ర వాళ్ళ అది ఎందుకు పోయిందంటే తెలియదు, అందరవాడి సినిమా ఎందుకు పోయిందంటే తెలియదు. ఏంటంటే అప్పటికి ఆ టయానికి ఆ జోనర్స్ మేబీ అడ్వాన్స్డ్ అవ్వచ్చు. కరెక్ట్, అడ్వాన్స్డ్ జోనర్స్ అవ్వచ్చు అంతే. ఇప్పుడు కింగ్డమ్ 2 ఉంటుందా అది తెలియదండి ఇంకా మనకి. ఇప్పుడు ఏ సినిమాలు ఉన్నాయి సార్? ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు రౌడీ జనార్దన్, మీ ఫ్రెండే కదా డైరెక్టర్? మా ఫ్రెండ్ డైరెక్టర్. తర్వాత రవితేజ గారిది ఒకటి. ఏ సినిమా అది?
ఇంకా టైటిల్ పెట్టలేదు. ఓకే. డైరెక్టర్ ఎవరు? శివ నిర్వాణ గారు, ఓకే, సూపర్. రవితేజ గారు, మ్మ్. మైత్రి మ్మ్. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి. మ్మ్. ఇప్పుడు చెప్పాను కదా రుష్యా హీరో, మ్మ్. నాగవంశీరాలు బామ్మతిది, దుల్కర్ గారితో కూడా సినిమా చేస్తాను. దుల్కర్ కదా ఆకాశంలో ఒక తార. అది ఇప్పుడు రావచ్చండి సినిమా? ఇయర్ ఉంటుంది. Year ఉంటుంది. మ్మ్. అండ్ ఇంకా అలా ఇంకా చాలా ఉన్నాయండి చిన్న చిన్న సినిమాలన్నీ. మ్మ్. ఇప్పుడు చాయ్ వాళ్ళ రిలీజ్ ఉంది నెక్స్ట్ వీక్. చాయ్ వాళ్ళ మీద చాలా పర్సనల్గా ప్రమోషన్స్ కానీ చాలా గట్టిగా కూర్చున్నారు. కారణం ఏంటి? డైరెక్టర్ నాకు డైరెక్టర్ అండ్ శివ హీరో మ్మ్. ఇద్దరు ఏంటంటే బాగా క్లోజ్. అలానే కదా ఏ సినిమా కన్నా కూర్చుంటాం. కరెక్ట్. అది ఏంటంటే నాకు డైరెక్టర్ ప్రమోద్ ఏంటంటే నాకు అందరికంటే ఫస్ట్ కథ చెప్పింది నాకే ప్రమోద్. మ్మ్. అప్పటికి అతని దగ్గర ప్రొడ్యూసర్ లేరు, ఎవ్వరు లేరు. అన్న మీరు ఈ సినిమా చేయాలా అంటే ఓకే చేస్తా, మ్మ్. 2022 ఎండింగ్లో చెప్పాడు. ఓ. వాడు అప్పటి నుంచి ఆడి జర్నీ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు పాపం స్ట్రగుల్ అవుతానే ఫైనల్లీ డైరెక్టర్ అయ్యాడు. యాక్చువల్గా మా కొలీగ్ ఒక అతను ఉన్నాడు మన ఆఫీస్లోనే. ఓకే మీ టీజర్ వచ్చినప్పుడు, చాయ్ వాళ్ళ టీజర్ వచ్చినప్పుడు తను మాట్లాడుతూ, రైటర్ అతను కూడా, తను మాట్లాడుతూ ఈ మధ్య అంటే టీజర్ అనేది ఎప్పుడు కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుంది అంటే ఒక సెన్సిబిలిటీని మాత్రం ఎస్టాబ్లిష్ చేస్తుంది. అవునండి. కామెడీనో ఎమోషనో ఏదో ఒకటి. ఆ రైటర్ అన్నమాట, అంటే రైటర్ అంటే మీడియాలో రైటరే బట్ సినిమా సెన్సిబిలిటీ ఉన్నాయి. అతను అన్నమాట ఈ మధ్యకాలంలో ఒక చిన్న టీజర్లో అన్ని ఎమోషన్స్ని ఎస్టాబ్లిష్ చేసిన టీజర్లో నాకు చాలా బాగా నచ్చింది టీజర్ అని చెప్పి అన్నారు అనమాట. ఫాదర్ సో అండ్ సన్ అవును, ఫ్రెండ్షిప్. అవును. సో ఎలా ఉండబోతుంది సినిమా? సినిమా చాలా బాగుంటుందండి. ఫాదర్ సన్ ఎమోషన్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, ఈ సినిమా కూడా ఫెయిల్ అవ్వదని అనుకుంటున్నా. మంచి ఎమోషన్ అండి. రాజీవ్ కనకాల గారిది, శివది, హీరోది చాలా మంచి ఎమోషను. ఆ ఎమోషను అందరికీ కనెక్ట్ అవుతుంది. సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఓ, కాన్ఫిడెంట్ ఉన్నారా? ఆబ్వియస్లీ కాన్ఫిడెంట్గా ఉంటాం. ఇంకా తర్వాత ఆడియన్స్ అంతే. బట్ ఆ సినిమా విషయంలో నాకు ఇంకో డౌట్. February 6th కదా రిలీజ్? Feb 6th. బట్ డేట్ దగ్గరికి వచ్చేసింది. ప్రమోషన్స్ మాత్రం ఇప్పుడు మీరు కనిపిస్తున్నప్పుడే ఫాస్ట్ అయినాయి. చాలా తక్కువ టైం ఉంది. ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? అది తెలియదండి. ఒకసారి కూర్చొని మళ్ళీ మాట్లాడుకున్నారా టీం అంతా? ఇంకా లేదండి, టైం రేపు తక్కువ ఉందనేది మాట్లాడుకున్నాం. అది ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూసుకుని చేస్తారండి. మీరు గతంలో సినిమా కూడా ఇలాగే గుర్రం పాపిరెడ్డి సినిమా. అవునండి, చాలా తక్కువ టైం ప్రమోషన్స్ చేశారు. అవునండి. ఈ ఒకరోజు ఒక ప్రమోషన్, ఒకరోజు టక్క 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 చేసుకుంటారు. బట్ నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ. సినిమా రిలీజ్కి ముందు చేశారు. కనిపిస్తుంది కానీ ఫస్ట్ నుంచి రిజిస్టర్ అవ్వలేదు సినిమా. సినిమా రిజిస్టర్ అయ్యే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో ఈ సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? అదంటే మనం అదే సిచ్యువేషన్ సార్, మనం ఏం చేయలేం. సిచ్యువేషన్ డిమాండ్స్ అంతే. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటే అలా వెళ్తుంది. మరి మన ఎఫర్ట్స్ ఎప్పుడు రాంగ్ ఉండకూడదు. నువ్వేంటే మనకి ఏదో ఉంటుంది భగవద్గీతలో, పని చేయి ఫలితం ఆశించి. కానీ అలా ఏంటంటే మనకు తెలిసింది మనం చెయ్యాలి. ఇంకా తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అందుకే ఆడియన్స్ దేవుళ్ళు అంటారు. సూపర్. అండ్ యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నా క్వశ్చనరీలో ఈ క్వశ్చన్ లేదు. మీరు వచ్చినాక నాకు అనిపించింది అనిల్ రావిపూడి గారు ఇప్పుడు ఆయన అసలు గోల్డెన్ హ్యాండ్ అయిపోయింది. సో ఆయన అంటే మీ కామెడీ టైమింగ్కి ఆయన కామెడీకి అదిరిపోద్దని నాకు తెలిసి. సో ఎప్పుడైనా ఆయన సినిమాలో ఛాన్స్ రావడం కానీ లేదా టాక్స్ నడవడం కానీ F3 వచ్చిందండి. ఓకే. సో ఆ టైంలో కూడా డేట్లు ఇష్యూ. ఇక్కడ ఏదన్నా ఒక సినిమా పోయిందంటే ఆర్టిస్ట్కి డేట్ల విషయంలోనే ఉంటుంది. ఆ టైంలో సెట్ అవ్వాల. మళ్ళీ ఆయన ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా? లేదండి. అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలంటే కారణం ఏంటి? ఎవరండి? మీరే ఛాన్స్ కోసం లేకపోతే ఆఫీస్కి అంటే నాకు అది తెలీదు ఆ ప్రాసెస్. ఇప్పుడు దాకా జరగలేదు కదా, వెళ్ళలేదు కదా, ఎవరిని వెళ్ళలేదండి. నాకు తెలియదు ప్రాసెస్. దట్ నాకు ఓకే వస్తే చేద్దాం, లేదంటే లేదు అంతే. నేను ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చాలామంది అడుగుతారండి, అన్న మీ ఫ్రెండ్ సినిమా జరుగుతుంది, నువ్వు పెట్టించన్నా, పలానా డైరెక్టర్తో నువ్వు సినిమా చేసావు కదన్నా, వాళ్ళ ఆఫీస్ ఓపెన్ అయిందంట, మేము వెళ్తాం, మీరు చెప్పండి అన్న అంటారు. బట్ ఏంటంటే మనం ఏం చెప్పినా ఆ టైంకి వాళ్ళ మైండ్లో కరెక్ట్ ఆ ఆర్టిస్ట్ అని వస్తేనే మనల్ని పిలుస్తారండి, లేకపోతే పిల్లలు. సో ఎందుకు పనిమాల వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. వాళ్ళు ఒకవేళ లేదమ్మా ఆల్రెడీ అయిపోయాయి అంటే మళ్ళీ మనం బాధపడాలి. ఎందుకు అన్నీ మనం అసలు ఆ థాటే లేకపోతే అసలు ఏ ప్రాబ్లం ఉండదు కదా అని నేను బేసిక్గా ఎవరిని అప్రోచ్ అవ్వనండి. F3లో ఏ క్యారెక్టర్ తెలియదండి. నేను అంతా డేట్లు అడిగారు ఫస్ట్. డేట్లు ఈ డేట్లు అయితే కష్టం సార్ అన్నా. సరే అండి మళ్ళీ చేస్తా ఉన్నారు, ఇంకా అంతే. ఓకే. అంటే ఇది తెలియక అడుగుతున్నాను నిజంగా. మ్యారేజ్ అయిందా? ఇంకా లేదు సార్. ఇంకా లేదు. ప్లాన్స్ ఉన్నాయా? చేసుకుందాం లేదు సార్.
ఎందుకు అంత డల్గా చెప్తున్నారు? ఏదండి? ఏం చేసుకున్న వాళ్ళందరినీ చూసి భయం వేస్తుంది మ్యారేజ్. ఎలాంటి అమ్మాయి కావాలి? ఏం సార్, మంచిగా ఉండాలంతే, ఏముంటుంది. మంచిగా అంటే అందంగా ఉండాలా లేకుంటే? అది మనం చేయలేము సార్, మనం అనుకుంటాం కానీ అన్నీ అవుతాయి. రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. రిక్వైర్మెంట్ అని మనం ఏం ఉండదండి. మనకు అటు మంచిగా ఉంటే వాళ్ళకి అటు మంచిగా ఉంటారు అంతే. లవ్ ఏం లేదా? లేదు లేదు. ఓకే. సో నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే మళ్ళీ మీ కోర్ స్ట్రెంత్ మ్యూజిక్. సో దానికి ఏమన్నా వెళ్ళబోతున్నారా? లేకుంటే డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉందా? ప్రొడ్యూసింగ్ చేసే ఛాన్స్ ఉందా? అంటే చాలా మంది ఇక్కడ అంత దగ్గర లేదండి. సో ఎలా ఉండబోతుంది మీ అప్రోచ్ ఫ్యూచర్లో? అది ఫ్యూచర్ని ఎప్పుడు మనం డిసైడ్ చేయలేము సార్, ఏదో కళ్ళకి అంటుంది తప్ప. కళలు ఏది ఈరోజే ఇక్కడ ఉంటాం, రేపు ఉంటామో లేదో కూడా మనకు తెలియదు. సో నేను అదే అంటున్నాను, నేను పెద్దగా ఆలోచించను రేపు ఏంటి ఎల్లుండి ఏంటి అని. ఎందుకంటే మనం డిసైడ్ చేయలేమండి, ఏదన్నా జరగచ్చు, ఒక క్షణంలో మొత్తం మారిపోతాయి. సో ఫ్యూచర్ని ఎప్పుడు నేను డిసైడ్ చేయను, గో విత్ ఫ్లో అంతే. ఈ రోజుకి ఈ రోజు, రేపుకి రేపు, ఎల్లుండి ఎల్లుండి అంతే. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే యాక్చువల్గా ఇందాక చెప్పాను కదా ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అని ఎందుకు అంత పట్టుబట్టానంటే, నాకు మీరు సినిమాని ప్రమోట్ చేసే విధానం బాగా ఇష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సోల్ పెట్టేస్తారు. సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు 100% ఇవ్వడం ప్రతి ఒక్కరు చేస్తారు, ఎందుకంటే మనం మనీ తీసుకుంటున్నాం, డ్యూటీ అది. బట్ సినిమా అయిపోయిన తర్వాత ప్రమోషన్స్ని భుజాల మీద, చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ ప్రతి సినిమాకి మీరు ప్రాణం పెట్టేస్తారు. నాకు అక్కడ నేను మీకు కనెక్ట్ అనమాట. సో చాలా రోజు అనుకుంటున్నాను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని, ఫైనల్గా ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.